హల్లెలూయా. నేను గట్టిగా అరిస్తే మీరు కూడా గట్టిగా అరుస్తున్నారు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది కదండి. మంచిది. కొద్దిసేపు మనం దేవుని వాక్యం విని ఈ ఆరాధన ముగించుకుంటాం. వాస్తవానికి లీడ్ చేయాల్సింది బర్నబాస్. ఏమో నాకు ఫోన్ చేసి నేను ఈరోజు రావడం లేట్ అవుతా ఉంది, మీకు పంపించాను, అది కనుక మీరే అన్ని చూసుకోండి అని చెప్పాడు. తర్వాత మధ్యలో వినోద్ వచ్చాడు, చక్కగా కంటిన్యూ అవుతాడు అనుకున్నాను. మధ్యలో వినోద్ కూడా ఆపేశాడు. దాంతో త్వరగా ముగించాలి అనే ఆదేశాలు నా దగ్గర ఉన్నాయి. ఆ తొందరలో మౌన స్థితి ఆరాధన మిస్ అయ్యాం. కొంతమందికి ఆ మైండ్లో ఉండిపోద్ది, మౌన స్థితి ఆరాధన చేయలేదు ఈవేళ అనే ఫీలింగ్ ఉండిపోతుంటుంది. దాన్ని బ్రేక్ చేయడానికి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. రైట్. కనుక ఆరాధన అయిపోయిన వెంటనే మనం అలవాటుగా మౌన స్థితి ఆరాధన చేస్తాం. ఆ తర్వాత మనం మిగతా దానికి వెళ్తాం. అది మధ్యలో బ్రేక్ అయిపోయింది ఆ స్పీడ్లో. యాక్చువల్గా బర్నబాస్ వచ్చి నడిపించుకుంటే సరిగా ఉండేది, మరి ఆయన రాలేదు. ఓకే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ మాట నేను చదువుతున్నాను. బైబిల్ తెరవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ మాట. మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. కనిపించిందా మీ బైబిల్లో మాట? ఉందండి. మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 7వ మాట అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఇదిగో నాయన నీ వాక్యం ధ్యానంలోనికి వచ్చాం. ఇది ప్రాముఖ్యమైన సమయం. బలహీనుడను నాయన, అయోగ్యుడను, ఎన్నికలేని వాడును నన్ను నీ సిలువ చాటును మరుగు చేసి నీ ప్రజలతో మీరే ముచ్చటించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన సహాయాన్ని మీరు పంపించి మా అందరికీ అర్థమయ్యే రీతిలో నీ వాక్యాన్ని బోధించమని, ఆత్మీయ ప్రకాశతను మాకు అనుగ్రహించమని నాయన గ్రహించి నాయన మరి అన్వయించుకొని ఆచరించి ఆ ప్రకారం జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. మనందరికీ మోషే గురించి తెలుసండి. మోషే గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు క్రైస్తవులు. ఇక్కడ మోషే గురించి సంఖ్యాకాండంలో 2 మాటలు రాస్తున్నాడు. ఆయన భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 2వ మాట, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒక మంచి టెస్ట్ మని అది. దేవుడే చెప్తున్నట్టుగా ఉంది అక్కడ. తనకు తాను రాస్తున్నట్టు లేదు. దేవుడే భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు, నా ఇల్లంతట్లో అతడు నమ్మకమైన వాడు అని. సో మోషే జీవితం 120 సంవత్సరాలు. దాన్ని 3 భాగాలు చేయొచ్చు. మొదటి 40 సంవత్సరాలు అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా రాజరికాన్ని అనుభవించాడు. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో ఇత్రో దగ్గర కాపరిగా పనిచేశాడు. తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి కనానుకు నడిపించడానికి మరి కాదేశు బర్నేయ వరకు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా పనిచేశాడు. 120 ఏళ్ళు అయిపోతే చనిపోయాడు కదండి. మోషే మిక్కిలి సాత్వికుడు, ఆయన నమ్మకమైన వాడు అని చెప్పడానికి ఆయన జీవితం అంతా మనం స్టడీ చేయక్కర్లేదు. 3 ప్రశ్నలు ఈరోజు మనం ఆలోచిస్తాం. మొదటి ప్రశ్న, మోషే ఎప్పుడు పుట్టాడు? మనం ఎప్పుడు పుట్టాం? 2వ ప్రశ్న, మోషే ఎవరికి పుట్టాడు? మనం ఎవరికి పుట్టాం? 3వ ప్రశ్న, మోషే ఎందుకు పుట్టాడు? మనం ఎందుకు పుట్టాం?
ఈ 3 ప్రశ్నలు జవాబుతో ఈ ఆరాధన వర్తమానం ముగుస్తుంది. వింటున్నారు కదూ? ఇక్కడే ఉండాలి మీరు. మోషే మరి ఎప్పుడు పుట్టాడు? ఇది మొదటి ప్రశ్న. ఎప్పుడు పుట్టాడు అని అంటే, చాలా కఠినమైన పరిస్థితులలో పుట్టాడు మోషే. లిటరల్గా డేట్ ఆఫ్ బర్త్ తీస్తే మోషే పుట్టుక క్రీస్తు పూర్వం 1526 సంవత్సరంలో పుట్టాడు. ఇప్పటికి మోషే పుట్టి 3552 సంవత్సరాలు అయింది. క్రీస్తు పూర్వం 1526లో మోషే పుట్టాడు. ఏమండి? అయితే అప్పుడుండే పరిస్థితులు ఆలోచించినప్పుడు చాలా కష్టం. ఒకవేళ ఇశ్రాయేలు స్త్రీలు ఎవరైనా అబ్బాయిల్ని కంటే ఆ అబ్బాయిల్ని అర్జెంటుగా చంపేయాలి, లేదా వాళ్ళని నదిలో విడిచిపెట్టేయాలి. ఇది రూలు ఆ టైంలో. ఏమండి? దేవుడు వాగ్దానం చేసిన కాలంలో మోషే పుట్టాడు అని అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం తీయండి, 17వ వచనం. అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. త్వరగా ఎవరైనా చదువుతారా? అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తొదకు యోసేపుని ఎరగని వేరొక రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. ఏ కాలం అండి? పిల్లలు పుడితే బయట పారేయాలి, మగపిల్లలు పుడితే నదిలో వదిలేయాలి, నైలు నదిలో. మగపిల్లలు పుడితే ఆ డెలివరీ అయిన తర్వాత చంపేయాలి. అలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్న కాలములో మోషే పుట్టాడు. ఎందుకు అలాంటి రూల్ మరి ఈజిప్ట్ దేశంలో వచ్చిందో తెలుసా? ఈజిప్ట్ దేశంలో ఈజిప్టియన్ల కంటే ఇశ్రాయేల్ సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు మనం సాలూరులో ఉన్నాం. ఒకవేళ సాలూరు కంటే మామూలుగా బొడ్డవలస అనుకోండి. బొడ్డవలసలో ఒకవేళ క్రైస్తవులు అలా అలా అందరూ రోజుకి పెరిగిపోతున్నారు అనుకోండి. క్రైస్తవుల తాలూకా వ్యతిరేకలు అంటే క్రైస్తవేతరులకి మనం ఎక్కడి నుంచి వచ్చేసి అక్కడ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టేసుకొని అలాగ క్రిస్టియానిటీ పెరిగిపోతుంది అనుకోండి. కోపం వస్తుంది రాదా? భారతదేశంలో ఇప్పుడు అదే పరిస్థితి. రోజుకి క్రైస్తవత్వం పెరిగిపోతూ ఉందని ప్రభుత్వానికి భయం పుట్టుకుంది. క్రైస్తవ వ్యాప్తిని అణిచివేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తూ ఉంది. ఈజిప్ట్లో కూడా అదే పరిస్థితి. ఇశ్రాయేల్ సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. వాళ్ళు లోపలికి వచ్చింది 70 మంది. యోసేపు తన సంతానాన్ని బంధువుల్ని తీసుకుని కరువు కాలంలో లోపలికి వెళ్తే 70 మంది వెళ్ళారు. ఇప్పుడు లక్షలాదిగా విస్తరించిపోయారు. వీళ్ళని ఎలాగైనా అణిచేయాలంటే రూల్ ఒకటే, అమ్మాయిల్ని పెంచుదాం, అబ్బాయిల్ని చంపేద్దాం. కనుక మగపిల్లలు పుట్టినప్పుడు చంపేయాలి అనేటువంటి నిబంధన తీసుకొచ్చారు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో మోషే పుట్టాడు. ఏమండి? ఇలాగా ఇబ్బందులు వస్తాయి. నీ పిల్లలు మరి శ్రమలు అనుభవిస్తారు, వాగ్దాన దేశం నుంచి బయటికి పంపించేస్తాను, 4 తరాలు అక్కడ బ్రతుకుతారు, ఆ తర్వాత మరలా నేను ఇక్కడ తీసుకొస్తానని ఆదిలోనే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అందుకు వాగ్దాన కాలము అనే మాట వాయబడింది. చదువుతారా? ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అబ్రహాముకి గాఢ నిద్ర కలుగజేసి ఒక సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు, బానిసలుగా ఉంటారు. వారు 400 ఏండ్లు 400 సంవత్సరాలు శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరులకు పోయి తర్వాత వారు మిక్కిలి ఆస్తితో మరలా వస్తాము అని దేవుడు అబ్రహాముకి గాఢ నిద్ర కలుగజేసి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతారు అని ముందే చెప్పాడు. అలాగా 400 సంవత్సరాలు అయిపోతున్న దగ్గర మరొక
80 సంవత్సరాలలో ఈ 400 ఏండ్లు పూర్తయిపోయి అప్పటికి 320 ఏండ్లు అయిపోయే టైంలో మోషే పుట్టాడు ఈజిప్ట్లోనే. ఏమండి, మోషే ఎప్పుడు పుట్టాడు అందరికి అర్థమైంది కదా. క్రీస్తు పూర్వం 1526లో పుట్టాడు లిటరల్గా. అప్పుడు పరిస్థితులు ఎలాగంటే అబ్బాయిలందరినీ చంపేయాలి అనే కష్టమైన పరిస్థితుల్లో మోషే పుట్టాడు. ఏమండి, అయితే మనం ఎప్పుడు పుట్టాం? మనం అందరం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టాం. ఏమండి, స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత పాస్టర్ గారు పుట్టారు. ఒక 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత నెహ్రూ గాంధీ వాళ్ళ కాలంలో గాంధీ గారు చనిపోయినటువంటి 2 సంవత్సరాలకి ఆయన ఈ పాస్టర్ గారు పుట్టారు, మన పాస్టర్ గారు. మనం అందరం కూడా స్వతంత్రం, స్వేచ్ఛ, బానిసలం కాదు. మనం స్వేచ్ఛగా నచ్చిన మతాన్ని ఆరాధించుకోవడానికి, నచ్చిన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, నచ్చిన విధంగా ఆస్తులను సంపాదించుకోవడానికి, క్షేమంగా మన బ్రతుకులు బ్రతకడానికి వీలుగా ఉన్న కాలంలో మనం పుట్టాం. మోషే కంటే మనం చాలా అదృష్టవంతులం. మోషే తల్లిదండ్రులు చాలా భయంతో రాజాజ్ఞకు భయపడ్డారు, కానీ ధైర్యం చేశారు. ఆ బాలుడిని చూసి అలాంటి అందమైనటువంటి సుందరుడైన బాలుడిని చంపలేక 3 నెలలు వాడి స్వరము బయటకు రానివ్వకుండా, వాడి ఏడుపు పక్కింటికి వినబడకుండా ఆ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచారు. 3 నెలల తర్వాత వాడిని అడ్డుకోవడం, వాడి నోరుని ఆపడం, వాడి ఏడుపుని బయటికి వినబడకుండా ఆపడం వరకు సాధ్యం కాక 3 నెలల తర్వాత ఒక జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేశారు. ఇదంతా మనకు తెలిసిందే. ఇది ఏమి జరుగుతుందో వీడికని వాళ్ళ అక్కని పంపించింది తల్లి, నువ్వు వెళ్ళి చూడు, అబ్జర్వ్ చేయి ఏం జరుగుతుందని. దేవుని గొప్ప ప్రణాళిక కనుక మోషే మరి ఫరో కుమార్తె దగ్గరకు చేర్చబడ్డాడు. మరి ఫరో రాజరికములో లేక కోటలో 40 సంవత్సరాలు పెంచబడ్డాడు. కనుక మోషే పుట్టుక చాలా కఠినమైన పరిస్థితులు, మన పుట్టుక చాలా హ్యాపీయెస్ట్ డేస్లో మనం పుట్టాం. ఎవరికి పుట్టాడు? రెండవ ప్రశ్న, ఎవరికి పుట్టాడు అంటే లేవీకాండము 2వ అధ్యాయం. లేవీకాండము 2వ అధ్యాయం మొదటి వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది లేవి అని చెప్పానా? సారీ అమ్మ, నిర్గమకాండం 2వ అధ్యాయం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. మోషే ఎవరికి పుట్టాడంటే లేవి వంశములో పుట్టాడు. లేవీయులు దేవుణ్ణి ఆరాధించడానికి పూజారులు. ఎవరి వంశం అది? పూజారులు. లేవీ గోత్రానికి మాత్రమే దేవుడు స్వాస్థ్యం ఇవ్వలేదు. మిగతా 11 గోత్రాల వారికి కూడా స్వాస్థ్యాలు ఇచ్చాడు. నీకు ఈ ఆస్తి, నీకు ఈ ఆస్తి అని. లేవీయులకి ఆస్తి ఇవ్వలేదు దేవుడు. నేనే మీ ఆస్తి అన్నాడు, నేనే మీ పానీయ భాగం అన్నాడు, నేనే మీ స్వాస్థ్య భాగం అన్నాడు. మీరు పూజ చేసుకుంటే నన్ను అదే మీకు అదృష్టం అని చెప్పాడు. అటువంటి లేవీ కుమారుడు ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకోగా మోషే పుట్టాడు. లేవీయులు. మనం ఎవరికి పుట్టాం? ఏమండి, పూజారుల కుటుంబంలో, పూజారుల వంశములో, దేవుడిని ఆరాధించే వంశములో అటువంటి తల్లిదండ్రులకి మోషే పుట్టాడు. మనం ఎవరికి పుట్టామండి? మనం ఎవరికి పుట్టాం? ఇదేంటిది అలాగ అడుగుతున్నారు? ఒక్కొక్కరికి పుట్టారు కదా. ఏమండి ఇలా అడుగుతున్నారేట అనుకుంటున్నారేట? మనం అందరం కూడా ఒక తండ్రికి పుట్టాం. మనందరి తండ్రి ఒకరే. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుట. చాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. మనం ఎవరమండి? సంఘం. పెనియేలు ప్రార్థనా సంఘం కదండి. పెనియేలు ప్రార్థనా మందిరంలోకి వచ్చి మనం ఆరాధిస్తున్నాం దేవుడిని. మన అందరం క్రైస్తవ సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కనుక దేవుడు ఈ సంఘాన్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. తన రక్తమిచ్చి సంపాదించుకున్నాడు కదండి. మనం డబ్బులు ఇచ్చి భూమి కొనుక్కున్నాం అనుకోండి, ఇది నా భూమి అండి అంటాం. మనం డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించుకున్నాం అనుకోండి, ఇది నా ఇల్లు అండి అంటాం. కనుక దేవుడు ఇది నా సంఘం
అని గట్టిగా చెప్పగలుగుతాడు. దేవుడు సంఘం ఇది. దేవుని సంఘం దేవుని రక్తజారల చేత కట్టబడింది, కొనబడింది, ఏమంటే ముద్రించబడింది, నడిపించబడతా ఉంది. కనుక మనం అందరికీ తండ్రి ఒకరే. కనుక మనలో పొరపచ్చులు ఉండకూడదు. మనందరం ఒక తండ్రికి పుట్టిన పిల్లలం. లేవి గోత్రీకుడు, లేవి వంశస్థుడు, లేవి కుమార్తెను పెండ్లి చేసుకొనగా పుట్టిన బాలుడే మోషే. లేవీయులకు చెందినవాడు, లేవి గోత్రానికి వంశానికి చెందినవాడు. మనమందరము కూడా యేసుక్రీస్తు తన రక్తధారల్ని చిందించి కడుగుకోగా పుట్టినటువంటి వారం మనం. కనుక మనందరి తండ్రి ఒకరే. కనుక సంఘము తల్లితోనూ పోల్చబడుతుంది. తల్లి సంఘం అంటాం, వధువుగా, ఆయన వరుడుగా. కనుక ఈ అర్థాలన్నీ మనకు తెలిసినవే. కనుక మనం ఎవరికి పుట్టామనంటే ప్రభువుకు పుట్టామని చెప్పాలి. మోషే లేవి వంశస్థుడికి పుట్టాడు, మనము ప్రభువుకి పుట్టాం. మనం ప్రభువుకు పుట్టాం. అర్థమైందండి? రెండవ ప్రశ్న, మోషే ఎప్పుడు పుట్టాడు, మనం ఎప్పుడు పుట్టాం? మోషే ఎవరికి పుట్టాడు, మనం ఎవరికి పుట్టాం? మూడవ ప్రశ్న, మోషే ఎందుకు పుట్టాడు, మనము ఎందుకు పుట్టాం? ఎందుకు మోషే పుట్టాడంటే దేవుడు ఒక ఉద్దేశముతో మోషేని పుట్టించాడు. పర్పస్ ఒక ఉద్దేశం ఉంది మోషేని పుట్టించడానికి. మోషే కఠినమైన పరిస్థితుల్లో పుట్టినా అతని పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కనుక దేవుడు తన్ని మరి ప్యాలెస్ నుంచి మరి ప్యారడైజ్కి నడిపించాడు. ప్యాలెస్ నుంచి, అర్థమైందండి, ప్రాబ్లంలోనికి తీసుకొచ్చాడు. ప్యాలెస్ నుంచి ప్రాబ్లంలోనికి వచ్చాడు. ప్రాబ్లంలో నుంచి ప్యారడైజ్కి వెళ్ళేటట్టు, కనానికి వెళ్ళేటట్టు నడిపించబడ్డాడు. మోషే ఆ 3 స్టేజెస్ మోషే చూస్తాం. రాజుగా, యాజకుడుగా, ప్రవక్తగా. 40 సంవత్సరాలు రాజుగా ఫరో సామ్రాజ్యంలో ఉంటాడు. 40 ఏండ్లు ఇత్రో, యాజకుడైన ఇత్రో, మిద్యాను యాజకుడు ఇత్రో అతని దగ్గర యాజకత్వం చేస్తాడు కాపరిగా. మరో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఒక రాజుగా సైన్యాన్ని నడిపిస్తాడు. కనుక యేసుప్రభుకు ఉండే 3 పాత్రలు మోషేలో మనం చూడగలుగుతాం. ప్యాలెస్ టు పర్పస్ అన్నారు. ప్యాలెస్ నుంచి అంటే ఐగుప్తు దేశములో ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండే ఆ కోటలో నుంచి పర్పస్కి దేవుడు నడిపించాడు ఒక ఉద్దేశముతో. నిర్మాకాండం 3వ అధ్యాయం. మోషే ఒక ఉద్దేశం చూడండి, 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను. అందుకు మోషే, నేనే ఫరో యొద్దకు వెళ్ళి. చాలమ్మా, చాలు. రమ్ము ఏమంటున్నాడండి? రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఎందుకంటే అప్పటికి 320 సంవత్సరాలు అయిపోయింది. ఈ మాట మోషే పుట్టినప్పటికీ, ఈ మాట చెప్పినప్పటికీ 360 సంవత్సరాలు అయిపోయింది, లేదా 360 సంవత్సరాలు, లేదా 400 సంవత్సరాలు దాదాపు అయిపోయింది. మోషే 3:20లో పుట్టాడు. అప్పటికి మోషే వయసు 80 ఏళ్ళు. 40 ఏళ్ళు రాజరకంలో గడిపాడు, 40 ఏళ్ళు మిద్యాన్లో కాపరిగా ఉన్నాడు. అప్పుడు పిలుస్తున్నాడు. 80 ఏళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పిలుస్తున్నాడు, రా, ఏ ఉద్దేశం కోసం నేను కఠినమైన పరిస్థితుల్లో బ్రతికించానో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నిన్ను పిలుస్తున్నాను. నా ప్రజల మొర వినిపించింది, వాళ్ళని విడిపించడానికి నీవే సమర్థుడు అని చెప్పి మోషేని పిలుస్తామన్నాడు. ప్రతి మనిషి వెనుక దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించడానికి ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఊరకనే ఆ విలువైన రక్తాన్ని పనికి మాలిన మనలాంటి వాళ్ళ కోసం ఆయన చిందించలేదు. పనికి మాలినటువంటి దౌర్భాగ్యమైన మనలాంటి వారి కోసం ఆ విలువైన ప్రశస్తమైన రక్తాన్ని ఆయన దారబోయలేదు. దీనికి ఒక పర్పస్ ఉంది, ఉద్దేశం కోసం దేవుడు పిలిచాడు. మోషేని కాదండి, ప్రతి ఒక్కరి కోసం ఒక ఉద్దేశం ఉంది. పౌలు ఉద్దేశం చక్కగా గలతీ పత్రికలో రాస్తాడు. చదువుతారా? 1వ అధ్యాయం గలతీ 1:15 చదువుతారా? పౌలు తన ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ.
అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరచిన అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రం చాలు. పౌలు స్పష్టంగా గలతీయులతో చెప్తున్నాడు, దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో ఎన్నుకున్నాడయ్యా. వాస్తవానికి 3 సంవత్సరాలు సంఘాన్ని హింసించి దూషించి నాశనం చేసినటువంటి పౌలు అర్థమైన తర్వాత, పర్పస్ ఏంటో అర్థమైన తర్వాత గలతీయులతో మాట్లాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు నన్ను దృష్టించాడు ఒక ఉద్దేశంతో. యూదులకు సువార్త చెప్పడానికి చాలామంది అపోస్తలులు ఉన్నారు, కానీ అన్యజనులకు సువార్త చెప్పడానికి అపోస్తలుడుగా నన్ను నియమించుకున్నాడు దేవుడు అని, నేను అపోస్తలుడును, అన్యులకు సువార్త చెప్పడానికి అపోస్తలుడుగా దేవుడు నన్ను నామినేట్ చేశాడు అని గలతీయులకి ధైర్యంగా చెప్తా ఉన్నాడు. అక్కడ ఒక్కొక్కరికి ఒక ఉద్దేశం. పేతురుని ఎన్నుకోవడానికి ఒక ఉద్దేశం. యోసేపుని కఠినమైన పరిస్థితుల్లో రక్షించి మరి ఐగుప్తు దేశానికి పంపించి 7 సంవత్సరాలు కరువు వస్తుంది, దాని తర్వాత ముందు 7 సంవత్సరాలు పంట పండించినప్పుడు రాబోయే 7 సంవత్సరాల కోసం అట్టి దాయాలని ప్రణాళికాబద్ధంగా ఉంచి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని సంరక్షించడానికి, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, కరువులో చచ్చిపోకుండా ఉండడానికి యోసేపును ముందుగా ఎన్నుకుని అక్కడికి పంపించాడు. ప్రతి ఒక్కరికి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఏమండి, ఆ దావీదు ఎన్నో అవలక్షణాలు కలిగిన దావీదు జీవితంలో కూడా దేవుడు మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చదువుతారా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 13:36లో చాలా చక్కనటువంటి మాట. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. చాలమ్మ. సంకల్పము అంటే ఉద్దేశం, సంకల్పము అంటే ప్రణాళిక, సంకల్పం అంటే చిత్తం, సంకల్పము. దేవుడు తన సంకల్పము చొప్పున, ఏమంటే దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉందో దావీదు పట్ల, ఆ సంకల్పం చొప్పునే దావీదు తన తరము వారికి, ఆ జనరేషన్లో ఉన్న వారికి చక్కని సేవ చేసి చచ్చిపోయాడట. ఏమండి, ఎవరి జనరేషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆ సేవ చేయడం. దావీదును ఒక ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నాడు, మోషేను ఒక ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నాడు, పౌలును ఒక ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నాడు, యోసేపును ఒక ఉద్దేశంతో, దానియేలును ఒక ఉద్దేశంతో. ఇలా బైబిల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో ఎన్నుకున్నప్పుడు, ఏమండి, ఈ లోకంలో, ఏమండి, భారతదేశంలో పుట్టిన మనల్ని ఒక ఉద్దేశంతో ఆయన రక్షించుంటాడు. ఏమండి, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఉంటాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏమిటి దేవుని ఉద్దేశం మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? మోషేని ఏ ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నాడో ఆ ఉద్దేశాన్ని కరెక్ట్గా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించి చివరికి నెబో కొండ మీదకి ఎక్కించి, మోషే ఇదంతా చూడు అని ఆ 7 కనాను జాతీయులందరి స్వాస్యాలు వాళ్ళందరినీ కూడా నాశనం చేసి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశాన్ని నేను ఈ పిల్లలకి ఇవ్వబోతా ఉన్నాను. నువ్వు ఇదిగో చూస్తున్నావా కన్నులారా, కానీ నీకు అవకాశం లేదు. ఇంతవరకే నీ పర్పస్, ఇంతవరకే నువ్వు కనాన్లో అడుగు పెట్టడానికి నువ్వు యోగ్యుడు కాదు, నన్ను సన్మానించలేదు, కనుక నీకు అవకాశం ఇవ్వలేదని చెప్పి మోషేని మరి కనబడకుండా చేశాడు. మోషే శవం ఇంతవరకు ట్రేస్ అవుట్ అవ్వలేదటండి. ఒకవేళ మోషే శవం కానీ దొరికినట్లయితే 120 సంవత్సరాల తర్వాత 1406వ సంవత్సరంలో మోషే చచ్చిపోయాడు, క్రీస్తు పూర్వం. ఒకవేళ శవం దొరికితే ఆ ఇశ్రాయేలు ప్రజలు మోషేకి ఒక పెద్ద పిరమిడ్ కట్టేసి, ఏమండి, ఈజిప్ట్లో ఒక పెద్ద పిరమిడ్ కట్టేసి ఇప్పటికీ ఆరాధించేవారు దేవుడుగా. అంత మోషే మా నాయకుడని ఫరిసయ్యులు, మోషే ధర్మశాస్త్రం మాకు ఇచ్చాడు, ఆయన చెప్పినట్టు అంటామని పరిసయ్యులు, సద్దూకయ్యులు మరి యేసు ప్రభుతో ఆర్గ్యుమెంట్ చేసిన సందర్భాలు మనకు తెలుసు. అందుకు మోషే శవాన్ని కూడా దొరకనివ్వకుండా 120 సంవత్సరాల తర్వాత మోషేని దేవదూతలు వచ్చి పాతి పెడతాయి. మనుషులెవ్వరికీ అవకాశం ఇవ్వలేదు దేవుడు. కనుక ఒక ఉద్దేశంతో ఎన్నుకున్న దేవుడు ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఇంకా లేపేస్తాడు, అయిపోతుంది అతని లైఫ్ డెస్టినీ. కనుక మనల్ని దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించడానికి కారణం ఏంటి? ఎందుకోసం మనల్ని సంపాదించాడంటే బైబిల్లో కొన్ని విషయాలను చూసి ముగిద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. చాలమ్మా, చదువు ఇంకా. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలు. క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై అంటే మనం పుట్టించబడ్డాము అని స్పష్టంగా రాస్తున్నాడు పౌలు. ఆయన చేతి పని, ఆయన చేతి పని. ఆయన మట్టిని చేసి, బొమ్మను చేసి, ఊపిరి ఊది ఆయన చేతి పని. మనమందరం కూడా క్రీస్తు యేసు చేత సృష్టించబడ్డాం. ఎందుకు అంటే ఆయన ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయుటకై అన్నాడు. ప్రీ డిటర్మైన్డ్ గుడ్ డీడ్స్, మంచి పనులు చేయడానికి దేవుడు కొన్ని మంచి పనులను ముందుగా నిర్ణయించాడు. ఆ మంచి పనులు చేయడానికి కొంతమంది మనుష్యులను తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో ఆ మంచి పనులు చేసే విషయంలో నువ్వు ఎంతవరకు సఫలీకృతమయ్యావు అనేది ఇప్పుడు ప్రశ్న. మోషే ఎగ్జాక్ట్గా పర్పస్ని ఫుల్ఫిల్ చేశాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేశాడు. పౌలు తల్లి గర్భములో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అన్యజనులకు అపోస్తులుగా ఉండడానికి, సంఘాలను కట్టడానికి, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నన్ను ఏర్పాటు చేసుకుని గ్రహించి ఆ పర్పస్ నెరవేర్చాడు. ఏమండి, ప్రతి ఒక్క దైవజనుడు, ప్రతి ఒక్క బైబిల్లో ఎవరు ఏ ఉద్దేశంతో ఎన్నుకున్న వాళ్ళందరూ ఫుల్ఫిల్ చేశారు. ఏమండి, మనల్ని ఆ ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి ఎన్నుకున్నాడు. మొదటి విషయం. రెండవది, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని. పుట్టించిన వాడను నేనే. మనల్ని ఎవరు పుట్టించారండి? ఆయనే. మా అమ్మ మా నాన్న నన్ను కనొచ్చు, భౌతికంగా కనేశారు, కానీ దేవుడు రక్తమిచ్చి నన్ను ఒక వ్యక్తిగా లేదా దేవుని బిడ్డగా ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను దేవుని సొత్తుని. అదే అంటాడు పౌలు, నేను నా సొత్తు కాదు, దేవుని సొత్తు. ఒకప్పుడు నా తల్లిదండ్రులు నాకు బోల్డ్ అంత అది ఉంది, అదంతా పక్కన పెట్టాం. దేవుని సొత్తు ఇప్పుడు నేను. కనుక నేను ఇక్కడ చెప్తున్నాడు చాలా స్పష్టంగా, ఏమండి, నా మహిమ నిమిత్తము నేను సృజించుకున్నాను, నేనే వారిని కలుగ చేశాను, నేనే వారిని ఫర్ గ్లోరీ ఆఫ్ గాడ్. రెండవ ఉద్దేశం, దేవుని నామానికి మహిమ రావడం కోసమే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. వస్తుందా మహిమ? మన వల్ల దేవుని నామానికి మన ఊరిలో మన వీధిలో మహిమ వస్తుందా? ఇది ప్రశ్న. ఏమండి, మొదటిది, దేవుడు ముందుగా నిర్ణయించిన మంచి పనులు కొన్ని ఉన్నాయి, వాటిని చేయటానికి, ఆ నిర్ణయించిన మంచి పనులు చేయడానికి మనల్ని ఆయన సృజించాడు, చేతి పనిగా చేసుకున్నాడు. రెండు, నా నామ మహిమార్థమై నేను వారిని పుట్టించాను, వారిని కలుగు చేశాను. దేవుని నామానికి మహిమ వస్తుందా? మన ఊర్లో, మన వీధులు, మన గ్రామంలో, మనం ఉండే పరిస్థితుల్లో, మనం ఉండే వర్క్ ప్లేస్లో దేవుని నామానికి మహిమ వస్తుందా? ఇది ఆలోచించుకోవాలి. దానికోసమే దేవుడు చేశాడు. దానికోసమే. ఏమండి, ఏ ఉద్దేశంతో దేవుడు చేశాడు పర్పస్. ప్రతి ఒక్కరినే ఒక ఉద్దేశం ఉంటుంది. ఏమండి, నన్ను బొబ్బుల్లో పుట్టించాడు, అనకాపల్లిలో చదువుకున్నాను, ప్రస్తుతం రాజాంలో ఉద్యోగం చేస్తున్నాను. వెళ్ళినప్పుడు రాజాంలో పాస్టర్ గారు ప్రార్థన చేసి, దేవా ఇదిగో రాజాం పంపిస్తున్నావు, ఏ ఉద్దేశంతో పంపిస్తున్నావు అట్లా చెప్పాడు. అది నెరవేర్చని పాస్టర్ గారు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాం. మేము ఒక ఉద్దేశం ఉంటుంది. ఏమండి, నేను ఎప్పుడు అలా కాలం గడిచిపోతూ ఉంది. ఏమండి, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను రాజంలో పెట్టాడు, అది నేనేమైనా నెరవేరుస్తున్నానా, ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నానా, ఎక్కడో ఆగిపోతున్నాను నేను. అది ముగించకముందే నా తనువు క్లోజ్ అయిపోతుందేమో ఆలోచించుకోవాలి నేను. ఏమండి, దేవుని సంకల్పంలో దేవుని మహిమార్థమై ఆ మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని నేర్చుకున్నాడు. కానీ ఈరోజు మన బ్రతుకు, మన స్థితి ఆలోచించినప్పుడు చాలా చాలా విషయాల్లో మనం పడిపోయిన వారిగా ఉన్నాం.
ఒకవేళ పౌలు తన సాహిత్యంలో తన జీవితాన్ని గురించి ఆలోచించి ఒకవేళ మనం పోల్చుకుంటే మనందరం కూడా చచ్చిన వాళ్ళమండి. ఈరోజు మనం చచ్చిపోయిన వాళ్ళమే పౌలుతో పోల్చుకున్నప్పుడు. ఒకసారి ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆ 12-13 వచనాలు చూడండి. ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకున్నట్టు లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు తల్లి, 2 వచనాలు చదివా మనం. పౌలు అంటున్నాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు. ఎవరు? పౌలు. ఇంకా నేను పొందాల్సిన సిద్ధి అనే పదానికి ఇంగ్లీష్ బైబిల్లో పర్ఫెక్షన్ అని రాశారు. పర్ఫెక్షన్ అంటే లోటు లేనిది అని అర్థం. సంపూర్ణ సిద్ధి, నేను పర్ఫెక్ట్ కాదు. పౌలు అంటున్నాడు, నేను పర్ఫెక్ట్ కాదు, అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్ అని నేను అనుకోవట్లే. నాలో వీక్నెస్ ఉంది. ఫిలిప్పీలతో చెప్తున్నాడు ఆ మాట. కనుక నేనేలాగుంటే మీరు ఇంకెలాగున్నారు? కనుక నేనేదో గెలిచేశానని, నేనేదో సాధించేశానని నేను అనుకోవట్లేదు. నా ముందు సాధించాలవి చాలా ఉన్నాయి. అందుకు నేనేం చేస్తున్నాను తెలుసా? వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడచ్చు గురి వద్దకు పరిగెడుతున్నాను అంటున్నాడు. ఏమిటి వెనకున్నవి వదిలేశాడు, ఏమిటి ముందున్నవి వాటి కోసం వేగిరి పడుతున్నాడో ఆలోచిస్తే మన బ్రతుకులు అలా తేలిపోతాయి. అప్పటికి పౌలు సాధించింది ఏంటి తెలుసా? అప్పటికి పౌలు తన పరిసయ్యుల స్థితిని వదిలేశాడు వెనక్కి, ధర్మశాస్త్రపు నీతిని వదిలేశాడు వెనక్కి, జ్ఞానం తన ఫిలాసఫీ అంతా వదిలేశాడు వెనక్కి, తన ధనం సమస్తం పెంటగా ఎంచుకున్నాడు వెనక్కి. అప్పటికే స్పిరిచువల్ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ అంతవరకు సంపాదించినటువంటి సువార్త సేవగాని ఏదైనా దాన్ని అస్సలు గమనంలోకి తీసుకుంటూ వదిలేశాడు వెనక్కి. వాటి గురించి అస్సలు ఆలోచించట్లే. వెనక్కున్నవి మరచి ఇంతవరకు నేను ఏమి సంపాదించానో అసలు అది నాకు జ్ఞాపకం లేదు. నా గెయిన్, నా ఎయిమ్, నా టార్గెట్ అంతా ముందున్నవే. క్రీస్తుతో ఆ పునరుత్థానములో నేను పాలువాడినవ్వాలి. నన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు ఉన్నతమైన బహుమానం నేను పొందాలి. గురి వద్దకే పరిగెత్తాలి. నా టార్గెట్ అది. నేనేం సంపాదించాను, నేనేం ఇది కాదు. ఈరోజు మనం క్రైస్తవులమే ఒకవేళ టక్కనే కుర్చీ నుంచి లేచాం, పక్కన్నాడు అని తుమ్మాడు, లేచేసరికి ఆడు తుమ్మేసరికి ఒక్క నిమిషం ఆగిపోయి అడుగులు వేసే బ్రతుకులు మనవి. ఈరోజు ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగితే ఈరోజు ఏంటి అవలముఖం చేశాను, నేను ఎవలముఖం చూశానో, ఈరోజు అన్నీ ఇలాంటివే జరుగుతున్నాయి అనుకునేటువంటి వాళ్ళం మనం. ఇప్పటికీ ఏమండి, ముఖాలు చూస్తే దాన్ని బట్టి జరిగేవి, పిల్లెదురొస్తే జరిగేవి, తుమ్మితే అడుగులు ఆపేసినవి మన బ్రతుకులు గమనించండి. ఇప్పటికీ పౌల్లాంటి వాడే నేను పర్ఫెక్ట్ కాదు, సంపూర్ణ సిద్ధి నేను పొందలేదు అని అంటే మన పరిస్థితి ఏంటండి? ఒకవేళ అలా పోల్చుకుంటే వెనకున్నవి అన్నీ మనం క్యారీ చేస్తున్నాం. వెనక మన కులబలాన్ని క్యారీ చేస్తున్నాం, మన బ్యాక్గ్రౌండ్ని క్యారీ చేస్తున్నాం. మర్చిపోమవి. కొన్ని సంవత్సరాల కిందట మన జీవితంలో జరిగిపోయిన సంఘటనల్ని మర్చిపోకుండా అవి గుర్తుపెట్టుకుని వాటితో పోరాడుతున్నాం. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు వదిలేయమంటున్నాడు పౌలు. వెనకున్నవి మరచి నేను ఇంతవరకు ఏం సంపాదించాను అది నాకు గుర్తులేదయ్యా, మర్చిపోతున్నాను. నేను నా గెయిమ్, నా ముందున్నది ఒకటే, దానికోసం నేను పరిగెట్టాలి. క్రీస్తులో పునరుత్థానంలో నేను పాలువాడినవ్వాలి. ఏ విధం చేతనైనా నేను సంపూర్ణ పర్ఫెక్ట్ కాదు, నేను సంపూర్ణ సిద్ధి నేను పొందలేదు, ఏదో గెలిచేసాను అనుకోవట్లేదు, నేను ఇంకా ఉంది అనుకుంటున్నాడు పౌలు, పరిగెడుతున్నాడు. మనం మర్చిపోవట్లే.
పాతవి, రోతవి, గతంలో 50 ఏళ్ళ కిందటి, 25 ఏళ్ళ కిందటి, 10 సంవత్సరాల కిందటివి, కిందటి నెల జరిగినవి ఇంకా మోస్తున్నాం మనం. ఆ భారాల్ని క్రైస్తవులు అనుకుంటున్నాం. ఆ భారాలను మోసి, ఆ బ్రతుకులను మోసి, వాటిని మర్చిపోకుండా వాటిని రిపీట్ చేసి, దానికి ఎత్తుపైకి ఎత్తేసి, దానికి కౌంటర్లు ఇస్తూ అడుగులు ముందుకేస్తున్నాం మనం. ఒకసారి ఆలోచిద్దాం. పౌలు అంటున్నాడు, నేను పర్ఫెక్ట్ కాదు, సంపూర్ణ సిద్ధి నేను పొందలేదు. ఏమండి, పెద్దలు ఎవరన్నారు? గతం గతః అనే పంతులు, గతం గతః. పౌలు అంటున్నాడు అదే మాట లిటరల్గా, వెనక్కున్నవి మరచి. నేను ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది నేను మర్చిపోయాను. ఐ డోంట్ వాంట్ మై బ్యాక్గ్రౌండ్. నా ఎయిమ్ ఒకటే, నా ముందున్నవే అడుగులు వేయడమే, పరిగెత్తడమే, నా గురి రీచ్ అవ్వాలి నేను. అది క్రిస్టియానిటీ. ఏమండి, ఇలా పౌలు చెప్పిన ఆ వాక్యంతో మన జీవితాలను పోల్చుకుంటే ఎవరు ఎన్ని క్యారీ చేస్తున్నారు పాతవి, ఎవరు ఎన్ని. కొన్నిసార్లు మన ఇప్పుడు రక్షణ పొందక ముందు ఏమంటే మనం ఏ తప్పులు చేసామో అవన్నీ కూడా రక్షణ సభల్లో విడిచిపెట్టి, కడుక్కొని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మరి బాప్తిజం పొంది రక్షణ పొందాం అనుకుంటున్నాం. కానీ ఈరోజు కూడా నేను ఒకప్పుడు ఇలాంటి వాడిని, నేను ఒకప్పుడు అలాంటి వాడిని, మనం చేసిన పాపాలని మరలా జ్ఞాపకం చేసుకుని వాటితోనే క్యారీ చేస్తున్నాం. ఏమండి, అవునా కాదా? ఇందులో నేనేమి ఎగ్జంప్షన్ కాదు. క్యారీ చేస్తున్నారు అనలేదు నేను, క్యారీ చేస్తున్నాం మనము. నేనే మినహాయింపు కాదు, గుర్తుపెట్టుకోండి. అలాంటి బ్రతుకులు మనవి, మర్చిపోలేం. ఆ పాత కొన్ని హైందవ సాంప్రదాయాలు, హిందువులుగా మనం ఉన్నాం ఒకప్పుడు, ఆ సాంప్రదాయాల్లోని కూడా కొన్ని పడిపోతున్నాం, వాటిని క్యారీ చేస్తున్నాం. క్రైస్తవులమే, పేరు క్రైస్తవులమే, వాటిని క్యారీ చేస్తున్నాం. అలాంటి బ్రతుకులో మనం బతికేసి యాక్టివిటీస్, కార్యక్రమాలు, ఉపవాస ప్రార్థనలు, సహవాస ప్రార్థనలు, మీటింగులు, లేకపోతే ఆదివారం ఆరాధనలు, సో ఇలాంటి యాక్టివిటీస్, శుద్ధి కూడికలు, ఇవన్నీ క్యారీ చేసి క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం. ప్రియులారా, పౌలుతో అతనే ఇంకా పర్ఫెక్ట్ కాదు అనుకున్నప్పుడు మనం ఎక్కడ 0.00001 దగ్గర ఉంటామేమో మన క్రిస్టియానిటీ. పౌలు ఒకవేళ 90% ఉండి ఇంకో 10% సంపాదించలేదు అనుకున్నాడేమో. 90% మనం 1% ఉన్నామా? సంపూర్ణ సిద్ధిలో, పర్ఫెక్ట్నెస్లో, విశ్వాసములో పరిపూర్ణత, నమ్మకత్వంలో పరిపూర్ణత, పరిశుద్ధతలో పరిపూర్ణత. పర్ఫెక్ట్, సంపూర్ణ సిద్ధి అంటే పరిశుద్ధతలో పరిపూర్ణత, విశ్వాసంలో పరిపూర్ణత, అలా అన్ని విషయాల్లో పరిపూర్ణులుగా ఉండడం, అది సంపూర్ణ సిద్ధి. సిద్ధుడండి వీడు, ముక్తి పొందినవాడు. మనం ఎవ్వరం కూడా ఆ స్థాయిలో లేము. అట్లీస్ట్ ఎంత శాతంలో ఉన్నాం ఆలోచిద్దాం. వెనకున్నవే మరచి అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని వాటిని మోస్తూ, క్యారీ చేస్తూ, బైబిల్ పట్టుకొని మన జీవనయాత్రని కొనసాగిస్తున్నాం. ఇది మన బ్రతుకు. ఇలా పోల్చినప్పుడు మనం అందరం కూడా, వాక్యంతో పోల్చుకున్నప్పుడు మన అందరం కూడా ఇంకా ఎఫ్ఎస్సి 2వ అధ్యాయంలో ఉన్నట్టే. ఎఫ్ఎస్సీలకు రాసి 2వ అధ్యాయం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. అలాంటి వారమే మనం. పిల్లరా గమనించండి. ఇంకా ముహూర్తాలు మొన్న రాజంలో ఒక అంటే అన్నయ్య పునాది వేస్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, పునాదికి ప్రార్థనకు రండి అన్నారు. ఉదయం 6 గంటలు. ఎందుకు తెల్లవారు పెట్టారు, ముహూర్తం ఏమైనా ఉందన్నాను నేను. లేదండి, పాస్ట్ గారు వెళ్ళిపోతారట, ఆయన కొంచెం సువార్తకి వెళ్ళాలి, అందుకు వేరం పెట్టేమన్నారు అన్నారు. సరే అని చెప్పి 6 గంటలకు వెళ్తే ఆ పక్కన వేరే వాళ్ళకి అక్కడ పంతులు పూజ చేస్తున్నాడు, భూమి పూజ. ఇదేంటి అక్కడ పంతులు పూజ చేస్తున్నాడంటే, వాళ్ళకి మాకు ఒకటే మేస్త్రి అండి, అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు ఆ మేస్త్రులు అన్నారు. అంటే వాళ్ళు ముహూర్తం చూసుకుని పెట్టుకున్న దినాన్ని ఎందుకు పెట్టుకున్నావు అన్నాను నేను. అతని పేరు కనకరాజు, నా స్టూడెంట్, వాడు ఆర్మీలో పనిచేస్తున్నాడు, రాజామ్మ చర్చ్ సభ్యుడు. ప్రియులరా, ఎందుకు అంటే వాడు ఇంకా రక్షణ పొందలేదు, వాళ్ళ ఆవిడ మాత్రం మంచి విశ్వాసి. వాడు మారు మనసు రక్షణ లేదు, కానీ ఆరాధనకు వస్తాడు. మిలిటరీ నుంచి వచ్చిన ఒక 4 రోజులు ఉంటాడు ఇక్కడ, 4 రోజుల్లో వస్తూ ఉంటాడు మందిరానికి. కొంచెం భయభక్తులతో ఉంటాడు చక్కగా. కానీ ఎక్కడో ఉంది, ఈరోజు మంచి రోజు, ఈరోజు పెట్టుకోవాల్సిన ఎవరో చెప్పుకుంటారు, దాని ప్రకారం ఆ రోజు పెట్టుకున్నాడు. ఆ రోజే ప్రార్థన. నేను ఒకటే చెప్పాను, నేను మొదటి ప్రార్థన ఇక్కడ చేస్తున్నాం, పునాది.
తర్వాత స్లాబ్ వేసినప్పుడు బోర్ తీసినప్పుడు పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేసుకో. తర్వాత స్లాబ్ వేసినప్పుడు 3 అంతస్తులు అన్నాడు. ఫస్ట్ స్లాబ్కి ఒకసారి పిలు, రెండో స్లాబ్కి ఒకసారి పిలు, మూడో స్లాబ్ పిలు, అంతే. ఇంకా చాలు. ఇక ఏది ఏ రోజు అయితే లేబర్ అవైలబుల్ కట్టుకెళ్ళిపోవు, ఎవరిని సంప్రదించుకో, ఏ మంచి రోజు చూడకు, అన్ని దినాలు మంచివే. ఈరోజు ఉన్నారండి అలాంటి వాళ్ళు చాలామంది. ఆయన ఏదో ఎగ్జాంపుల్గా చెప్పాను కాదు, మీరు చాలామంది లేదా మనలో చాలామంది అందరం ఉన్నాం. అలా చూస్తుంటాం మనం, డేని చూస్తాం. ఈరోజు మంచి రోజు కాదు, నెల్లి రోజు, ఈరోజు మంచిది, ఆ రోజు కాదు, ఇప్పుడు వెళ్ళొద్దు, అప్పుడు వెళ్దాం. ఇవన్నీ మన జీవితంలో ఆ గత ప్రాచీన సాంప్రదాయంలో నుంచి వచ్చిన వాళ్ళం. సరైన మారు మనసు లేని వారం, సరైన విశ్వాసం లేని వారం, పరిశుద్ధతలో లోపం కలిగిన వాళ్ళం, నీతిని యథార్థతను సరిగా కంటిన్యూ చేయలేకపోతున్నాం. అనేక బలహీనతలతో ఏడవబడుతున్న మనం బైబిల్ పట్టుకొని ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే పౌలు అంటున్నాడు, నేనే ఇంకా పర్ఫెక్ట్ కాలేదు కనుక నేను గెలవలేదు, నా ముందున్నది చాలా ఉంది, దానికోసం నేను పరిగెడుతున్నాను. ఇప్పుడు ఆలోచిద్దాం, ఏ ఉద్దేశంతో దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ఆ ఉద్దేశాన్ని మనం ఏమైనా ఫుల్ఫిల్ చేస్తున్నామా? దేవుని నామ మహిమార్థమై మన గ్రామంలో, మన ఊరిలో మహిమకరంగా బ్రతుకుతున్నామా? షబాష్, ఇదిరా క్రైస్తవ కుటుంబం అని మన ఊరోళ్ళు, మన పొరుగోలు మనల్ని ఎప్రిషియేట్ చేస్తున్నారా? మీలా ఉండాలండి అని ఏమైనా టెస్టిమనీ ఇస్తున్నారా? ఏమండి ఒకసారి ఆలోచిద్దాం. అలా చేయకుండా మన తనువు ముగిసిపోతే, రాకడ వచ్చేస్తే మనం ప్రభువుని నమ్మినందుకు ప్రయోజనం లేదు. పరలోకం సంగతి నేను చెప్పను, పాస్టర్ గారు చెప్పుకుంటారు. పరలోకం గ్యారెంటీ కాదా వాళ్ళు బోధిస్తారు. ఈ 2 విషయాలే ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి దేవుని నామ మహిమార్థమే మనల్ని ఆయన సృజించుకున్నాడు. ఈ 2 విషయాలు, మంచి పనులు చేయడం, దేవుని నామానికి మహిమ తేవడం, మంచి పనులు చేయడం, దేవుని నామానికి మహిమ తేవడం. ఈ 2 చేస్తే సగం మన తనువు చాలించే లోపు దేవుని నామానికి మహిమ వచ్చే వరకు బ్రతికితే చాలండి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ డేవిడ్ రాజు ప్రార్థన చేస్తారు.